ఏపీలో జగన్మోహన్ రెడ్డి బెస్ట్ లీడరా, పవన్ కళ్యాణ్ బెస్ట్ లీడరా? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే అంత వీళ్ళు కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన కానించని అనుకున్నట్టయితే జరగట్లేదు. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోని అపనిందలు వేసి వీళ్ళు కావాల్సుకొని వాంటెడ్ లాగా తిరుపతి లడ్డు మీద కల్తీ నెయ్యి అని అంత అపనిందలేసి అధికారంలోకి వచ్చారు. యాక్చువల్గా రిపోర్ట్లో ఏం తెలియదంటే అలా కల్తీలో ఏసీ రాలేదు, అంతకు ముందే వచ్చినారు సీఎం అయిన, దాని తర్వాత జరిగింది ఇది. నేనేమంటున్నా అంటే ఆయన ఉన్నప్పుడే, జగన్ గారు ఉన్నప్పుడే ఇష్యూ వచ్చిందండి. నేను ఏమంటున్నా వీళ్ళు అన్ని అపనిందలు వేశారు. దాన్ని బట్టి నేను ఏమంటున్నా, కమిటీ రిపోర్టు క్లియర్ గా చెప్పింది, అందులో ఏం కల్తీ జరగలేదు, అబద్ధాలు చెప్పి. నెయ్యే కాదంటారు సార్, అది నెయ్యే కాదంటారు. నెయ్యి కాదన్నప్పుడు ఏంటి అది? కల్తీనే కదా అది. కాదండి, అది అలా కల్తీయే లేదని చెప్పిన నెయ్యే కాదన్నప్పుడు కల్తీనే సార్ అది. ఇప్పుడు మీరు చెప్పేది అందులో ఏం కలలే. మీరు క్వశ్చన్స్ నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. అలా ఏం కలవలేదు, ఏం లేదని రిపోర్ట్ లో చెప్తే మీరేమో అది కల్తీ 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 అని. దాని మీద మీకు అవగాహన లేదు. ఓకే సార్, జగన్మోహన్ రెడ్డి గొప్ప లీడరా, పవన్ కళ్యాణ్ గారు గొప్ప లీడర్? అబ్సల్యూట్లీ ఆయన గొప్ప లీడర్. ఎందుకైనా గొప్ప లీడర్ రీజన్ చెప్పు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారండి. ఇంతవరకు ఇండియాలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎక్కడ కూడా తీసుకురాలేదు. డెఫినెట్ గా ఏపీలో తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. అన్ని తీసుకొచ్చిన అన్ని ఈ కూటమి ప్రభుత్వం వచ్చి అన్ని తీసేశారండి. తీసేసారండి, చెప్పట్లేదు సరిగా తీసేశారు. మీకు తెలియదు, తీసేశారు. మాకు తెలుసా అండి, తీసేశారు డెఫినెట్ గా. మంచి చేశారు సార్ జగన్ గారు, నేను ఒప్పుకుంటా. కానీ ఎందుకు 11 సీట్లు వచ్చినాయి? అది వాంటెడ్లీ జరిగింది. ఆల్రెడీ మొన్న పరకాల ప్రభాకర్ గారు బాంబు వేల్చారు. వీళ్ళు కావాల్సుకొని ఓటింగ్ దొంగతనంగా గెలిచారు అని కూడా పరకాల ప్రభాకర్ గారు చెప్పారు. 2019లో జగన్ గారు కూడా దొంగతనంగా గెలిచారంటారు, అది కూడా నమ్మాలా? ఆయన మీద ఇన్ని అలయన్స్ రాలేదండి, ఆయన జగన్ గారి మీద అలయన్స్ రాలేదు. మరి 155 సీట్లకి వెళ్ళి 11 సీట్లు పడిపోయినాయి అంటే ఇంత కూడా అర్థం కాదా అండి? సార్, పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారికి నేను తీర అభిమానేనండి. ఆయన న్యాయంగా పోతే ఫస్ట్ టైం ఒకటే సీట్ వచ్చింది. ఇట్లయితే లాభం లేదని కేంద్రంతో అలయన్స్ అయ్యిండు. అంతకుముందు అన్ని మతాల గురించి మాట్లాడిండు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటే స్టాండ్ మీద నిలబడ్డాడు. మత కాలాలు మతోన్మాల మీద ఇన్ని దాడులు జరుగుతుంటే కూడా సపోర్ట్ చేయట్లా. అంతకుముందు ఫస్ట్ టైం ఎలక్షన్లు నిలబడ్డప్పుడు ఆయన అన్ని మతాలు నా వాళ్ళు అని పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత అధికారంలోకి వచ్చినాక ఆయన స్టాండింగ్ మారిందండి. సార్, మీకు విషయం తెలుసా, వైసీపీలో ఒక నాయకుడికి ఆరోగ్యం బాగాలేకపోతే జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేయలేదు సార్, నారా లోకేష్ సపోర్ట్ చేసినారు. సార్ నేనేమంటున్నా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా కరెక్ట్ అయిన నాయకుడు అని నేను అంటలేదు. సో ఏంటంటే ఆయన ఉన్నప్పుడు బెటర్గా చేశాడు, 90% చేశారు. రాజకీయాలు అంటేనే ఏ రాజకీయ పార్టీ అయినా కరెక్ట్ చెయ్యరండి. మన ఇండియాలో ఉన్న దరిద్రం ఏంటంటే ఇదే. జగన్మోహన్ రెడ్డి గారు